కూర్చో. కింద పడితే తలకాయ భాగాలు చీలదు, చీలిన ఏం పర్లే. ఆ గర్భం నుంచి తీసాను, ఆ మూసేసిన గర్భం తెరువు. అక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. నీ ప్రభావం, నీ శక్తి ఉండకూడదు గర్భం. నీ పేరు చెప్పట్లే, ఏ పేరు నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు? మొదలైన యేసు శక్తి గల నామములో క్రీస్తు రక్తంతో అభిషేకించగలరు. తీసే కడుపులోంచి తీసే ఇలా ఇంకా నీకు మంటలు పుడతాయి. నీకు ఇంకా మంటలు దగదగ నీ శరీరం అంతా, నీ ప్రభావం అంతా మంటల్లో దగదగ మండలు. అరికాళ్ళ మంటలు పుడుతున్నాయా? ఇంకా మంట ఎక్కువవుతుంది. ఏసు శక్తి అరికాల్లో మంటలు పుట్టింది కాదు, దగదగ ప్రభావం అంతా ఏసు రక్తపు మంటల్లో దహించుతున్నాయి. రాక ఉండాలి, వీళ్ళకి నువ్వు రాకుండా ఉండాలమ్మా. వీళ్ళకి వచ్చి కాదంటే కుదరదా? తీసేసినావా? మూసిన గర్భం తెచ్చినావా? చూపించి ఎట్లా తెచ్చినావు? ఓపెన్ తీసేయి. తెలుసు ఆ గర్భాన్ని తెచ్చు, మూసేసిన గర్భం తెచ్చు. క్లియర్గా నువ్వు ఆ గర్భం నుంచి వెళ్ళిపోవాలా. ఆ మూయబడినటువంటి నీ ప్రభావం అంతా తీసేయాలి. తీసేయి, తీసేయి, తీయాలా. చేయబెట్టి తీసేయి. ఏమేమో గర్భంలో పెట్టి వేసినావు అన్నీ తీసేయి. ఎవరు నువ్వు? పేరు చెప్పు, పేరు చెప్పు. చెప్పాలా? నజరేడైన యేసు శక్తి గల నామంలో, నజరేడైన యేసు క్రీస్తు శక్తి గల నామంలో, క్రీస్తు అభిషేకంలో నువ్వు దహించబడుతున్నావు. నీ పేరు చెప్పు, నీ పేరు చెప్పు. ఎవరు నేను? చూపి, నీ ఆకారం చూపి, చూపి, నీ ఆకారం చూపి. ఆడతావా? నీ నాట్యం చూపిస్తావా? ఒకసారి చూద్దాం. ఎంత నాకనే ఆడు, నీ నాట్యం చూపి. కంప్లీట్ నీ ప్రభావం అంతా కంప్లీట్ బయటకు రావు. నగడ ఏ శక్తి కావాలి, నీ ప్రభావం అంతా నీవంతా బయటకు రావాలి. నాట్యం ఒకసారి చూద్దాం. అంతేనా? తీసే, కడుపులోంచి తీసే. పిల్లలు కాకుండా చేస్తున్నట్టు మొత్తం తీసే. ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరన్నా పంపిస్తూ వచ్చావా? నీ అంతటా నువ్వు వచ్చావు? ఎట్లా మరి ఎట్లా వచ్చావు? ఉద్దేశం లేదు. ఎవరు పంపిస్తే నీ అంతటా నువ్వు వచ్చావా? ఈ మెత్తి నీకేం సంబంధం? ఈ బిడ్డకు నీకేం సంబంధం? మరి ఎట్లా వచ్చినా నీ పని అదే కదా. ఇప్పుడేమో ఇప్పుడు పరిస్థితి బాగుందా? ఇంకా పోతావా? మళ్ళీ ఎప్పుడో నీ దేహంలోకి వస్తావా ఈ బిడ్డ కాడికి? ఇప్పుడు ఏడున్నావు నువ్వు తెలుసా? ఏడున్నావు? ఎక్కడున్నావు? వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా? వేసే పాదాలు పట్టుకో. ఎక్కడున్నాడు వేసే? వేసే ఎక్కడున్నాడో? పరలోకంలో ఉన్నాడు. ఆయన పాదాలు పట్టుకో. ఆయన పాదాలు పట్టుకున్నాడు. క్షమాపణ అడిగి వెళ్ళిపో. ఆయన క్షమాపణ, ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగి వెళ్ళిపో. మొక్కల మీద మొక్కల జీవితాల్లోకి వచ్చి సంతానం లేకుండా అవమానాలు పరుచుకుంటూ ముడిగా నా వేసే పాదాలు ముట్టి ఎక్కడున్నాడు? క్షమాపణ అడిగలు. అడుగు, క్షమించమన్నాడు. అడుగు. ఇంకా ఎప్పటికీ ఈ బిడ్డ జోలికి కానీ ఎవరి జోలికి, ఎవరి దేహాల్లోకి వెళ్ళను, ఎవరి గర్భాలను నేను తినేను. క్షమాపణ అడుగు. గర్భాన్ని తెలుసు తండ్రి, చక్కని కుమారుడు ఇస్తారని చెప్పి వాగ్దానం చేసిన దేవా,
చెప్తున్నా. నజడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో దేహం ప్రతి దురాత్మ, ప్రతి అపవిత్రాత్మ ఈ దేహం నుంచి ఇప్పుడు వెడలిపోవుగా